ఎన్నికల విషయంలో నితీష్ రికార్డును చంద్రబాబు నాయుడు బీట్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. అవకాశవాదంతో ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఓ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో, మరో బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారని అన్నారు. ఇప్పుడు బీజేపీతో చంద్రబాబు ఎందుకు కలవాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని కేవీపీ డిమాండ్ చేశారు. 1998లో కూడా కమ్యూనిస్టులతో కలిపి పార్లమెంట్ ఎన్నికలు ఫేస్ చేశారు. కమ్యూనిస్టులకి సిద్ధాంతరీత్యంగా టోటల్ వ్యతిరేకంగా ఉండే బీజేపీ తోటి వారు చేతులు కలిపారు. 1998 ఎన్నికల తర్వాత 1999 ఎన్నికలు మళ్లీ వారు బీజేపీ తోటి కలిసి రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లారు. 2004 భారతదేశం వెలిగిపోతోంది అనే నినాదంతో బీజేపీ వారితోటి కలిపి తెలుగుదేశం ఎన్నికలకు వెళ్తాం జరిగింది. 2009 అయిపోయిన తర్వాత 2009లో మళ్ళీ బీజేపీ వ్యతిరేకం. 2014లో మళ్ళీ ఇది అసలు నిజంగా నితీష్ కుమార్ రికార్డును బ్రేక్ చేయగలిగిన ఏకైక వ్యక్తి మన ప్రస్తుత రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. కానీ ఇంకొకళ్ళకి భారతదేశంలో అటువంటి అవకాశం ఉన్నట్టుగా నేనైతే అనుకోవట్లేదు.